పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు జరిగినవన్నీ ఒక ఎత్తే అయితే వచ్చే ఏడాది మరొక ఎత్తు అంటే ఈ 2026 మరొక భయంకరంగా ఉండబోతుందని తెలుస్తుంది. మొన్నటి వరకు వరుస ప్రమాదాలు, హత్యలు, యుద్ధాలు, ప్రళయాలు ఎంతలా వణికించాయో చూసాం. కానీ ఈ 2026 గురించి బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం మరింత భయపెట్టే విధంగా ఉండడమే కాదు, ఈ కలియుగం అంతమయ్యే సూచనలు కూడా గట్టిగానే కనిపిస్తున్నాయని తెలుస్తుంది. దానికి తోడు మనుషులు ఇంకా దారుణంగా కనబడడంతో ఒక వింత రాగం ప్రాణాలను తీస్తుందట. మరీ ముఖ్యంగా కల్కి అవతారం రాబోతుందని, అది కూడా శ్రీకాళహస్తి దగ్గరలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నెల రోజులకే మాట్లాడుతుందని తెలిసింది. మరి కల్కి అవతారం నిజంగానే రానుందా? రెండవ ప్రపంచ యుద్ధం దగ్గరకు వచ్చేసిందా? నిజంగానే ఆకాశంలో 2 సూర్యులు కనిపించనున్నాయా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 400 ఏళ్ల క్రితం సాక్షాత్తం విష్ణుమూర్తి అవతారంగా జన్మించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తమ 17 ఏళ్ల వయసులో తమ దివ్య దృష్టితో భవిష్యత్తు గురించి చెప్పినవన్నీ నిజమవుతూ వచ్చాయి. అందులో కొన్ని జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా జరగనున్నాయి. అందుకే అందరూ ఈ కాలజ్ఞానాన్ని బాగా నమ్ముతూ ఉంటారు. బ్రహ్మంగారు కాలజ్ఞానం ఒకేసారి కాకుండా అనేక సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు వివరించారు. ఇక కొన్ని తాళపత్ర గ్రంథాలను ఒకే చోట పెట్టగా దానిపై చింత చెట్టు కూడా వచ్చింది. ఆ కాలజ్ఞానాన్ని ఆయన ఎందుకు పాతిపెట్టారు, ఎందుకు అలా చేశారు అనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. ఇక దొరికిన తాళపత్ర గ్రంథాల ప్రకారం ఆయన చెప్పిన వాటిలో చాలామంది నిజమవుతూ వచ్చాయి. అందులో విదేశీయులు భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పగా ఆయన చెప్పినట్టుగా బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశ ప్రజలు చాలా ఏళ్ళు బానిసత్వం చేశారు. ఇక ప్రపంచంలో జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని ఆయన అప్పుడే చెప్పారు. అన్నీ మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు అందరి మనసులోనూ ఉన్న ప్రశ్న ఒక్కటే, మరి 2026లో ఏం జరగబోతుంది? రాబోయే కాలం ఎలా ఉండబోతుంది? స్వామివారు 2026 గురించి ఏమి హెచ్చరించారు? ఈ విషయాలన్నీ ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. స్వామివారు చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే 2026వ సంవత్సరంలో చాలా కీలకమైనదిగా, ఎన్నో మార్పులకు సంకేతంగా కనిపిస్తుంది. స్వామివారు తమ కాలజ్ఞానంలో పదే పదే చెప్పిన విషయం ఒక్కటే, మనిషి ఎప్పుడైతే ధర్మాన్ని వదిలేస్తారో అప్పుడే ప్రకృతి తన కోపాన్ని చూపిస్తుంది అని. 2026లో పంచభూతాలు అంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అన్నీ కూడా తమ హద్దులు దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట. ముఖ్యంగా నీటి గండం గురించి స్వామివారు గట్టిగా హెచ్చరించారు. సముద్రాలు పొంగుతాయి, నదులు గట్టు దాటి ప్రవహిస్తాయి అని చెప్పారు. మనం ఇప్పటి వరకు చూడని ప్రాంతాల్లో కూడా వరదలు వచ్చే అవకాశం ఉందంట. ఊహించిన విధంగా వర్షాలు కురుస్తాయని, రైతులు పంట చేతికి వచ్చింది అని సంతోషపడే లోపే ఆకాశం నుండి నీరు విరుచుకుపడి ఆ పంటను నాశనం చేస్తుంది. దీనివల్ల ఆహారానికి ఇబ్బంది పడే రోజులు వస్తాయి అని, కొన్ని చోట్ల అసలు వర్షాలే ఉండవు, మరికొన్ని చోట్ల కుండపోత వర్షాలు కురుస్తాయి. ఇలా ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది అని, అలాగే భూమి కంపించే రోజులు దగ్గర పడ్డాయని స్వామివారు చెప్పారు. భూమి 3 సార్లు పల్టీలు కొడుతుందని కాలజ్ఞానంలో రాసి ఉంది. దీని అర్థం ఏమిటంటే పెద్ద పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం. ఇక ఈ ఏడాది గురించి చెప్పగా అందులో ముఖ్యంగా ప్రపంచ గందరగోళానికి వెళ్ళిపోతుంది అని, ఒకవైపు యుద్ధాలు, మరొక వైపు వర్గ విద్వేషాలతో దేశాలు ముక్కలైపోతాయని చెప్పగా కొంతవరకు ఇవి జరుగుతూ వచ్చాయి. ఇక చిన్నగా మొదలైన ఆకలి, బూడిద యుద్ధం పెద్ద దేశాన్ని భస్మం చేస్తుందని ఆయన కాలజ్ఞానంలో ఉంది. అలాగే యుద్ధాల వల్ల ముడి చమురు ధరలు అమాంతం పెరిగిపోతాయని, దీంతో రోజువారీ జీవితం పూర్తిగా అస్తవ్యస్తం అవుతుందని చెప్పారు. ఇవి ఇప్పుడు నేరుగా చూస్తున్నాం. సముద్రాల నుండి తుఫాన్లు వస్తున్నాయని, అవి వచ్చే ముందు సముద్రం నుండి వింత జీవులు బయటకు వస్తాయని చెప్పగా, ఈ 2026 మధ్యలో ఈ ఏడాదిలో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుందని చెప్పగా అది చాలా వరకు నిజమైందని చెప్పాలి. ఏడాది ప్రారంభంలో పహల్గామ్ అటాక్ సమీపంలో కొందరు మరణించగా, ఆ తర్వాత కొందరు ఆడవారు తమ అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్న తమ భర్తల్ని, పిల్లల్ని, అత్తమామల్ని చంపేశారు. ఇలాంటి ఆ మధ్య వరుసగా జరగడంతో ఆడవాళ్ళు ఇలా తయారవుతున్నారు ఏంటని కొందరు పెళ్లి చేసుకునే ఆలోచన కూడా వదిలేశారు. తర్వాత వరదలు, తుఫాన్ల వల్ల పలు చోట్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పలు చోట్ల అలాగే ఆలయాల్లో తొక్కిసలాట్లు జరిగి ప్రాణాలు కోల్పోయిన సంగతి కూడా తెలిసిందే. వరుసగా వాహన ప్రమాదాలు జరిగి వందల మంది చనిపోయారు. అలా ఏదో ఒక కారణంగా ఈసారి చాలా ప్రాణ నష్టం జరిగింది. అలా ఇప్పటి వరకు ఈ విధంగా ఉండగా ఇంకా రానున్న రోజుల్లో మరింత భయంకరంగా
ఉన్నాయని బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం తెలుస్తుంది. వచ్చే రోజుల్లో ఆడవారు పూర్తిగా బరితెగించడమే కాదు, తమ కామ సుఖాల కోసం ఇంకా ఎక్కువ హత్యలు చేస్తూ చివరికి జైలుకెళ్లే పరిస్థితులు కూడా ఉంటాయట. మరి కోవిడ్ కంటే భయంకరమైన వ్యాధి వస్తుందట. ఈ వ్యాధి ఎలా నయం చేయాలో డాక్టర్స్ కూడా అర్థం కాక మళ్ళీ ప్రాణ నష్టం జరుగుతుందట. ఇప్పుడు ఉన్న షుగర్, హార్ట్అటాక్ వంటివి ముందు ముందు చిన్న వయసులో ఉన్న పిల్లలకు కూడా వస్తాయని, ఒక చిన్న పురుగు కుట్టడం వల్ల అది ప్రజలకి విషంగా మారి ప్రాణాల మీదకు వస్తుందని కాలజ్ఞానంలో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫన్ అనే పురుగు కాటు ద్వారా వచ్చే వ్యాధులు కూడా పెరుగుతూనే ఉన్నాయి, అది తెలిసిందే. ఇంకా కాలజ్ఞానంలో చెప్పిన కీటకం ఇదేనేమో అని జనాలు భయపడుతున్నారు. అడవిలో ఉండే క్రూర జంతువులు జనాలు ఉండే చోటుకు వచ్చి మనుషుల ప్రాణాలు తీస్తాయి అని కాలజ్ఞానంలో ఉండగా, ఇప్పటికే ఎన్నో సింహాలు, పులులు మనుషులు ఉండే చోటు తిరుగుతూ మనుషుల్ని, జంతువుల్ని చంపేసి తమ ఆకలిని తీర్చుకుంటున్నాయి. అయితే అడవులను నరకడం వల్ల క్రూర మృగాలు రానున్న రోజుల్లో జనాల మధ్యలోనే తిరుగుతూ ఉంటాయట. కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొత్త రక పక్షులు వచ్చి ఆకాశంలో భయంకరమైన శబ్దాలు చేస్తూ ఎగురుతూ ఉంటాయని, అవి కూడా రాత్రి సమయంలోనే జరుగుతాయని తెలిసింది. పంటలు పండించే రైతులు తక్కువ అవడంతో పంట పండించేవారు లేక చివరికి కరువు వస్తుందని, దీంతో ఆకలి కొరత కనిపించనున్నదని తెలుస్తుంది. జనాలంతా ఇళ్లల్లో కాకుండా బయట ఎక్కువగా తిరగడం వల్ల రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతాయని తెలుస్తుంది. ఇక మగాళ్ళతో సమానంగా కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కూడా ఆల్కహాల్ తీసుకొని పబ్లిక్లోనే మరింత తెగుస్తారట. ఇప్పటికీ పలు చోట్ల జరుగుతూనే ఉన్నాయని చెప్పాలి. అలాగే మత మార్పిడి జరిగే కార్యక్రమాలు ఎక్కువై గ్రామాల్లో ఉండే ప్రజలు మతం పేరుతో వారిని మోసం చేస్తారు. ముఖ్యంగా కాశీలో గంగ కనిపించకుండా పోతుందట. దేవాలయాల్లో విగ్రహాలకు చెమట పడతాయని, పలు విగ్రహాలు చూస్తాయని చెప్పగా అవి నిజమవుతూ వచ్చాయి. ఈ 2026లో ఇంకా కొన్ని భయంకరంగా పుట్టించే సంఘటనలు జరుగుతాయట. అవి ఏ విధంగా ఉంటాయనేది తెలియకపోగా, ఒకవేళ అందరూ ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఇక అంతే సంగతులను తెలుస్తుంది. ఇక సోలార్ ప్లేట్ ఇంటర్నెట్ బ్లాక్ అవుతాయట. మెయిన్గా మూడో ప్రపంచ యుద్ధం అఫీషియల్గా స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. జపాన్లో 9.5 రెక్టర్ స్కేలుపై భూకంపం, ఆంధ్ర తీరంలో సునామీ, ఏడాది మధ్యలో వైరస్ అనే కొత్త మహమ్మారి రానుందని తెలుస్తుంది. ఆకాశంలో కొన్ని వింతలు జరగడంతో రెండు సూర్యులు వచ్చి మరింత ఆశ్చర్యపరుస్తాయట. అయితే రెండు సూర్యులు కనిపించిన కొన్ని రోజులకే ఊహించిన సంఘటన చోటు చేసుకోవడంతో పాటు జనాలు మరింత భయపడిపోతారంట. ఇక 2026లో న్యూక్లియర్ బాంబ్ పేల్చే అవకాశం ఉందని, అదే సమయంలో మత ఘర్షణలు మరింత దారుణంగా ఉన్నాయంట. ఏడాది చివరిలో అగ్నిపర్వతాలు పేలి ఆకాశం చీకటిగా మారిపోతుందట. మరీ ముఖ్యంగా శ్రీకాళహస్తి సమీపంలోనే, అంటే 20 కిలోమీటర్ల లోపు ఉన్న గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో కల్కి జన్మించే అవకాశం ఉందని, పుట్టిన నెలకే మాట్లాడతాడని, అతని నుదుటి మీద గుర్రం గుర్తు ఉంటుందని కాలజ్ఞానంలో ఉన్నట్టు తెలిసింది. అయితే 2041 వరకు బ్రహ్మంగారు కాలజ్ఞానం ఉందని కొన్ని గ్రంథాల ప్రకారం తెలియగా, అందులో దాదాపు 400 ఏళ్ల క్రితం పోల్తులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి బనగానపల్లిలో చింత చెట్టు కింద భద్రపరిచిన కాలజ్ఞానంలో తాళపత్రాలు తేదీ 7/8/2036 నాడు శ్రీ శ్రీ వీరభోగు వసంతుల వారిచే తీయబడిన బహిరంగపరచబడతాయని, ఆనాటి నుండి వ్యక్తిగత ప్రపంచాలు భవిష్యత్తుకు సంబంధించిన ఎలాంటి అనుమానం లేకుండా కాలజ్ఞానంలో రాయబడినట్టు యథాతథంగా జరుగుతుందని తెలుస్తుంది. ఈ ప్రపంచవ్యాప్తంగా రెండు మతాల మధ్య యుద్ధం వల్ల 2030 నుండి 2040 వరకు కోట్లాది మంది హతమవుతారట. 2/6/2040లో 40 రోజుల పాటు కాశీలో గంగా నదిలో నీరు ఉండదట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కలుషితం వల్ల నీరు తగ్గుతుందని. 2040 వరకు అందులో చుక్క నీరు ఉండదని అర్థమవుతుంది. 15/16/2041లో ఒక్కసారిగా 7 కోట్ల మంది దుర్మరణం పాలవుతారట. తేదీ 26 మరియు 27 నవంబర్ 2044లో చెన్నాపట్నంలో 7 ఏళ్ల బ్రాహ్మణ బాలికకు 4 చేతులు 4 కాళ్ళు నెత్తిన కొమ్ము గల ఒక బాలుడు జన్మించి, ఆ శిశువు 2 రోజుల పాటు జన్మించి 23వ రోజు మరణించే ముందు శ్రీ 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 వీరభోగు వసంతరాయల వారికి కలిపురుషునికి మధ్య జరగబోయే మహాయుద్ధం గురించి ప్రకటించి మరణిస్తాడట. ఇక ఒక్క తోకచుక్క వల్ల భూభ్రమణంలో మార్పు రావడంతో పాటు సూర్యుడు వణుకుతున్నట్టు కనిపిస్తాడట. ఇక 2027లో సూర్యునిలో సూర్య భగవానులు దర్శనమిస్తారు అని, ఇక కోమటి కులంలో 25 గోత్రాల వారు మాత్రమే మిగిలి ఉంటారని, ఉత్తి కులంలో ఒక కోమటి ప్రపంచం మొత్తం కీర్తించే విధంగా ఉంటాడట. ముఖ్యంగా పట్టపగలు ఆకాశం నుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొంతమంది మరణిస్తారు. బ్రహ్మంగారు రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతుంది. దాన్ని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను అని బ్రహ్మంగారు చెప్పారు. అయితే నిలువెల ఎత్తైన ఆజానుభావుడు నేనే వీరబ్రహ్మేంద్ర స్వామివారినని చెప్తారు.
చెప్తారు. నిజమైన భక్తులు ఇది నమ్మరు, కానీ మూర్ఖులు నమ్ముతారు. చూసారు కదా ఫ్రెండ్స్, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వందల ఏళ్ల క్రితమే 2026 నాటి పరిస్థితి ఎంత ఖచ్చితంగా ఊహించారో. కాలజ్ఞానం కేవలం భయపెట్టడానికి కాదు, రాబోయే రోజుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎన్ని ధర్మాలు పాటించాలో చెప్పే హెచ్చరిక మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్